పుష్ప 2 సినిమా చూసొచ్చిన తర్వాత వేణుస్వామి గారు ఒక వీడియో పెట్టారు అల్లు అర్జున్ గారి మీద. ఇక్కడ నుంచి అల్లు అర్జున్ గారి జాతకం మొత్తం మారిపోతుంది. ఇది ఆల్రెడీ మనమే చెప్పాం ముందు. ఇంకా సినిమా ఇండస్ట్రీలో పెద్ద తోపు అయిపోతారో అది ఇది అని చెప్పి మాట్లాడారు. అల్లు అర్జున్ గారి గురించి వేణుస్వామి గారు చెప్పిన మాటలు. ఇండియా స్టార్ ఇండియాలో ఒకే ఒక్క అల్లు అర్జున్. ఆయన జాతకం తిరుగులేదు. ఇంకా 15 ఏళ్ళు చెప్పారో లేదో 2 రోజులు ఆయన జైలుకి వెళ్ళిపోయారు. వేణుస్వామి గారి నోటంట ఎవరి గురించి అయితే పలుకుతారో వాళ్ళు ఇంకా అయిపోయినట్టే, మటాషంగా సర్వనాశనం అయిపోతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది. ఇకపోతే అల్లు అర్జున్ గారి అరెస్ట్ గురించి కనుక మాట్లాడుకుంటే, నిన్నటి వీడియోలోనే ఫ్యాన్స్ అందరికీ ఒక క్లారిటీ ఇచ్చా. అందరికన్నా ముందుగా చెప్పా, అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం ఉంది, బెయిల్ వస్తుంది అని చెప్పి మీకు నిన్నటి వీడియోలోనే క్లారిటీ ఇచ్చా. ఇవాళ ఎప్పుడో మార్నింగ్ ఆయన్ని ఇంటికి పంపించేయడం కూడా జరిగింది. ఆయన ఇంటికి వెళ్ళగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా ఎమోషనల్ అయిపోయారు. అల్లు అర్జున్ గారు రాగానే అల్లు శిరీష్ గారు వచ్చి హగ్ చేసుకోవటం, ఆ తర్వాత అల్లు అర్జున్ గారి అబ్బాయి వచ్చి అల్లు అర్జున్ గారిని హగ్ చేసుకుంటాం, వాళ్ళ వైఫ్ వచ్చి చాలా ఎమోషనల్గా ఆయన పట్టుకుండి వదలకోకుండా ఉండటం, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్ని చూశారు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత. ఆ తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ ముందుకు వచ్చి 2 మాటలు కూడా మాట్లాడడం జరిగింది. ఎవరైతే రేవతి గారు చనిపోయారో ఆవిడకి సానుభూతి వ్యక్తం చేస్తున్నాను, చట్టాన్ని గౌరవిస్తాను. ఈ కేసుల గురించి వీటి గురించి మనం ఏం మాట్లాడకూడదు. రిపోర్టర్స్ అడిగిన క్వశ్చన్లకి ఆయన ఆ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. ఇదంతా ఇలా జరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక కొత్త వాదన బయటకు వచ్చింది. అల్లు అర్జున్ గారు అరెస్ట్ కావడానికే రేవంత్ రెడ్డి గారు పన్నాగం పని అరెస్ట్ చేయించారు అని చెప్పి. దానికి కారణం ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఒక ఈవెంట్లో రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన పేరు మర్చిపోయారంట. ఆయన పేరు సరిగ్గా పలకలేదంట. అందుకని పగబెట్టుకుండి రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయించారు ఈ ఇష్యూలో అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. యాక్చువల్గా చట్టం తన పని తాను చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఆయన సినిమా థియేటర్కి వెళ్ళటం తప్పులేదు. కాకపోతే కారులోంచి బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికీ హాయ్ చెప్పడం వల్ల వాళ్ళందరూ ఒకే చోట గ్యాదర్ అయిపోయి తొక్కిసలాట జరిగింది. అందులో భాగంగానే రేవతి అనే ఆవిడ చనిపోవటం జరిగింది. దాంట్లో భాగంగానే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, చట్టం తన పని తాను చేసుకెళ్తుంది అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని వార్తలు ఎలా సృష్టిస్తారంటే, ఇటువంటి సిచ్యువేషన్లు వచ్చినప్పుడు ఏదో రకంగా వ్యూస్ తెచ్చుకోవడానికి ఒక థంబ్నెయిల్ పెట్టడం, ఇలాంటి రాతలు రాయటం, ఆ వ్యూస్ సంపాదించుకోవటం, ఇదే పని అయిపోయింది. ఇక ఈ కేసు ఇష్యూలో అయితే అల్లు అర్జున్ గారు పూర్తిగా సేఫ్ అని చెప్పి ఒక క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఎవరైతే రేవతి గారి హస్బెండ్ ఉన్నారో ఆయన పెట్టిన కేసు ఏదైతే ఉందో ఆయన వాపస్ తీసేసుకుంటాను అని కూడా చెప్పడం జరిగింది. చూస్తా అంటేనే తీసుకెళ్లాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అసలు పోలీసులు ఆ కేసు తీసుకున్నారు కానీ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తాం, ఇటువంటి చర్యలు తీసుకుంటాం అని చెప్పి ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. ఆయన అరెస్ట్ చేస్తారని కూడా తెలియదంట. ఈ విధంగా చేస్తారని తెలుసుంటే కనుక నేను అసలు కంప్లైంట్ పెట్టేవాడిని కాదు. అసలు దేని గురించి తీసుకున్నారో నాకు ఒక ఐడియా లేదు. అల్లు అర్జున్ గారి గురించి అయితే ఈ కేసు నేను పెట్టలేదు అని చెప్పి ఆయన ఒక క్లారిటీ ఇచ్చేసారు. అదేవిధంగా ఈ కేసు నేను వాపస్ కూడా తీసుకుంటానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడతో ఈ ఇష్యూ అయితే క్లోజ్ అయిపోయినట్టే. ఏదో చిన్న బలుగు వాదనలు కోర్టులో నడితే తప్ప కానీ ఇంకా దీనిపై పెద్ద ఇష్యూ జరిగే అంశం ఏం కాదు ఇది.